ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను, మా ఏజెన్సీ ప్రాంతంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా గంజాయి ఉండదు, పండించమని చాలా స్పష్టంగా ధైర్యంగా చెప్పగలిగానంటే దానికి కారణం మీ చైతన్యమే, మీరు చూపించిన చొరవ. ఈరోజు మిమ్మల్ని ఒకటే కోరుతున్నాం, ప్రత్యామ్నాయ పంటలకు వెళదాం, టూరిజం హబ్గా చేద్దాం, ప్రపంచానికి అనుసంధానం చేసుకొని ముందుకెళ్దాం. ఈరోజు ఈ ప్రాంతంలో మీరు ఒక్కసారి చూస్తే పెద్ద ఎత్తున మీ పంటలకు మార్కెటింగ్ కల్పిస్తున్నాం. ఇంకో పక్క 200 కోట్లతో 203 గ్రామాలకి 269 కిలోమీటర్ల మేర బీటీ రోడ్లు వేస్తున్నాం. నేషనల్ హైవేస్ అన్నీ వచ్చాయి. ఇక్కడ 515 కిలోమీటర్ల పొడవుతో 8,570 కోట్ల రూపాయలు విలువైన పనులు జరుగుతున్నాయి. పాడేరు, గొండెగూడ, కొయ్యూరు, చాప్రతిపాలెం, చింతపల్లి, రంపచోడవరం, కొయ్యూరు నేషనల్ హైవే 516 ఈ విస్తరణ, రాయపూర్, విశాఖపట్నం సెక్షన్ NH 130 CD, భద్రాచలం, కుంట నేషనల్ హైవే 30 సెక్షన్, లంసింగి, పాడేరు, చింతూరు 3 సెక్షన్లు, పాడేరు బైపాస్, కొత్త ఫ్లైఓవర్లు, ఇవన్నీ కూడా మనం వేసుకుంటున్నాం. నా ఆలోచన ఒకటే, ఏజెన్సీ ప్రాంతాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తాం. ఇక్కడుండే యువతకు ప్రపంచ స్థాయిలో విద్యా అవకాశాలు కల్పిస్తాం. ఇప్పుడు గురుకుల పాఠశాలలు ఉన్నాయి. మీ అందరికీ హామీ ఇస్తున్నాం, రాబోయే రోజుల్లో మీరెక్కడికి పోయే పని లేకుండా ఇప్పుడుండే 11లో అవసరం మేరకు 4-5 ఇమీడియట్గా ఇంటర్మీడియట్ కూడా అక్కడ పెట్టి 10+2 కూడా పెట్టడానికి చర్యలు తీసుకుంటాం. దానివల్ల మన పిల్లలు ఇంటర్మీడియట్ కూడా అక్కడే చదువుకుంటారు. ఆ తర్వాత కూడా ఏం చేయాలని చేస్తారని చెప్పి కూడా నేను మీకు హామీ ఇస్తున్నా.